మీరు ప్రతిరోజు తాగే టీలో చిటికెడు వేసి రోజు తాగడం ప్రారంభించండి. ఆ తర్వాత చూడండి వేలాడే బొజ్జ ఏ విధంగా తగ్గిపోతుందో. ఇప్పుడు అసలు ఏ వస్తువుని చిటికెడు వేయాలి, ఏ వస్తువుని చిటికెడు వేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. టీ అయితే అందరూ తాగుతూ ఉంటారు. ముఖ్యంగా బొద్దుగా ఉన్నవారికి టీ చాలా చాలా ఇష్టం కూడా. మీరు కూడా టీ తాగుతున్నట్లయితే ఆ టీని ఎలా తాగాలి, అందులో ఏం వేయాలి, అది బరువు తగ్గడంలో మీకు ఏ విధంగా సహాయపడుతుంది. ఇక్కడ టీ తాగని వారి కోసం కూడా మనము పరిహారం అయితే చెప్పుకుందాము. ఏం చెయ్యాలి, వారి బొజ్జ బాగా లావుగా బరువుగా పెరుగుతూ ఉన్నట్లయితే దానిని తగ్గించుకోవడానికి ఏం చెయ్యాలి, ఈ విషయాలను తెలుసుకోవడం కోసము మనము వీడియోనైతే పూర్తిగా చూడాలి. ఈరోజు మనం తెలుసుకునే ఈ టీ తాగే అద్భుతమైన పద్ధతిని మనం తెలుసుకున్నట్లయితే మీ బరువు త్వరగా తగ్గించుకోవడంలో ఇది మీకు చాలా సహాయపడుతుంది. అసలు బరువు ఎందుకు పెరుగుతుంది? కఫం పరిమాణం పెరిగినప్పుడు మన శరీరంలో 3 దోషాలు ఉంటాయి: వాతము, పిత్తము, కఫము. ఏ దోషం పెరిగినా కూడా దానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఎవరిలో అయితే కఫము అవసరానికి మించి పెరిగిపోతుందో వారు బొద్దుగా మారుతారు. ఆ వ్యక్తులు బొద్దుగా తయారవుతారు. మనుషులు బొద్దుగా మారిపోతున్నారు అంటే వారిలో కొవ్వు పెరిగిపోవడం ప్రారంభమైంది అని అర్థము. అందుకోసం టీ ఎక్కువగా తాగే వారికి టీ తాగే విధానాన్ని మార్చుకోవాలి అని ఇక్కడ చెప్పబడుతుంది. టీని ఎక్కువ మొత్తంలో తాగుతూ చక్కెర వేసి తాగుతూ ఉన్నట్లయితే అది కొవ్వుని పెరిగేలా చేస్తుంది. కానీ కొన్ని సరి అయిన విధానాలుగా టీని తాగడం ప్రారంభించినట్లయితే, టీ తాగడాన్ని కొద్దిగా తగ్గించినట్లయితే అది మీ బరువు తగ్గడంలో మీకు చాలా సహాయపడుతుంది. తినడము తాగడము అన్నది ఈ ప్రపంచంలో ఒక అవసరము. తినకపోతే తాగకపోతే అసలు ఏమీ చేయలేము. తినకుండా తాగకుండా ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో బ్రతకడం వల్ల ఉపయోగం ఏముంటుంది? ప్రతి దానిని వదిలేసి కూర్చోవాలా? నేను అస్సలు అలా వదులుకోలేను. ఇక్కడైతే మీకు ఇష్టమైన ప్రతి వస్తువుని కూడా వదిలేయమని చెప్పడం లేదు. సరి అయిన పద్ధతిలో వాటిని ఉపయోగించుకున్నట్లయితే వాటి వల్ల మీకు లాభాలైతే కలుగుతాయి. టీలో ఏ పదార్థాలని చిటికెడు వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. అవి మీ బొజ్జను చాలా తక్కువ సమయంలోనే కరిగిస్తుంది. ఒకవేళ మీకు కొవ్వు బాగా పెరిగిపోయినట్లయితే ఈ టీ మీ రక్త నాళాల నుండి కొవ్వును తొలగిస్తుంది. ఈరోజు మనం చెప్పుకునే విధంగా టీని తాగితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీ కప్పుని ఎప్పుడు కూడా తీసుకోవద్దు. చాలా మంది అంటూ ఉంటారు, అలా తీసుకోవడం మాకు అలవాటు, ఇప్పుడేం చెయ్యాలి అని. మీరు ఆ టీని ఎలా తీసుకోవాలంటే, మీరు ఉదయాన్నే లేవగానే ఒక గ్లాసు వేడి నీటిని తాగాలి. ఆ తర్వాత కడుపు శుభ్రం చేసుకోవడానికి తప్పకుండా వెళ్ళాలి. అది జరిగినా జరగకపోయినా దానిని మీరు అలవాటు చేసుకోండి. ఆ తర్వాత కొంచెం సేపు యోగా లేదా వ్యాయామం, మీకు తెలిసినవి లేదా ఎక్కడైనా చూసినవి విన్నవి మీ శరీరానికి కదలికలను ఇవ్వాలి. దానికోసం మీకు ఒక అరగంట నుండి గంట వరకు సమయం పడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇక మీకు అంత సమయం గడిచిపోయేసరికి టీ మీద ఆసక్తి అనేది మీకు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. టీ మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇక మేము టీ తాగాల్సిందే, ఆగలేకపోతున్నాము అని అనుకునేవారు ఒక గ్లాసు సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీటిని తాగాలి. లేదా కొండలో నీళ్లు తాగినా పర్వాలేదు, ఫ్రిడ్జ్ నీళ్లు మాత్రము అస్సలు తాగకూడదు. మీ దగ్గర ఉన్న నీటిని తాగండి. పుదీనా ఆకులు ఉంటే 2 లేదా 4 ఆకులు మీరు నోట్లో వేసుకుని వాటిని నమిలి తినండి. ఇది మీ శరీరంలో ఉష్ణోగ్రతను మారుస్తుంది. మీకు అసిడిటీ సమస్య రాకుండా చేస్తుంది. టీ యొక్క దుష్ప్రభావాలను నివారిస్తుంది. కాబట్టి ఒక గ్లాసు సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీరు లేదా కొండలో నీరైనా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో నీరు మాత్రము అస్సలు తాగకూడదు. ఉదయం లేచిన వెంటనే తాగే నీరు మాత్రము వేడి చేసుకోవాలి. ఇప్పుడు మీరు టీ తయారు చేసుకోండి. ఇప్పుడు మీకు టీ తాగే అవకాశం వచ్చింది, కానీ టీ కొంచెమే తాగాలి. పెద్ద కప్పు నిండా తాకండి. ఇప్పుడు టీ ఎలా తయారు చేయాలో కూడా జాగ్రత్తగా చూడండి. ముందు ఒక పాన్లో కొద్దిగా నీటిని పోయండి. ఆ నీటిలో టీ పౌడర్ లేదా టీ ఆకులు ఉంటే ఇంకా మంచిది, అవి వేసుకోండి. ఆ తర్వాత
ఒక చిటికెడు సోంపు వేయండి. ఇవన్నీ కూడా బాగా మరగాలి. ఆ నీరు రంగు మారిన తర్వాత మీరు కొద్దిగా పాలు పోస్తే కొంచెం పాలు వేసి ఒక్కసారి మళ్ళీ మరిగించండి. ఇప్పుడు దానిని కప్పులోనికి వడగట్టండి. ఇది చక్కెర లేని టీ. దీనిలో ఎటువంటి చక్కెర మనం వేసుకోలేదు. మీకు గనక తీపి టీ తాగే అలవాటు ఉన్నట్లయితే తక్కువ పంచదార కొద్దిగా వేయండి. కేవలం రుచి కోసం మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ అస్సలు వేయకూడదు. మీరు టీ తయారు చేసేటప్పుడే అందులో తీపి కోసం దేన్ని కూడా వేయకండి. వేయకుండానే మీరు టీని తయారు చేసుకోండి. ఒకవేళ మీరు అలా ముందుగానే వేసేసినట్లయితే ఈ టీ అనేది పాడవుతుంది. ఆ తీపిని పైనుండే మీరు వేసుకోవాలి. అది కూడా చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు ఏం వేయాలో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు చాలా తక్కువగా తీపి వేశారు. మీరు ఏ తీపి వేసినా కూడా అది స్వల్పమైన రుచి కోసం మాత్రమే వేయాలి, ఎక్కువ తీపి వేయకూడదు. ఇప్పుడు అదే టీ కప్పులో ఒక చిటికెడు నల్ల మిరియాల పౌడర్ని వేయండి. అదే కప్పులో పైన వేయండి. మీరు నల్ల మిరియాల పొడి వేసి మరిగించవలసిన అవసరం లేదు. మెత్తగా చూర్ణం చేసుకున్న పొడిని కొద్దిగా ఆ టీలో వేయండి. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గడంలోనూ మీ రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయినట్లయితే దాన్ని తొలగించి బయటకు పంపించి వేస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోతుంది అనుకునేవారు ఒక చిటికెడు వేయండి. కానీ మీరు ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటే మాత్రము దానిని ఆపేయండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తాగితే అది ఎక్కువ ప్రభావవంతంగా మీకు పనిచేస్తుంది. అసిడిటీ వంటివి రాకుండా చేస్తుంది. ముఖ్యంగా చిటికెడు నల్ల మిరియాల పొడిని టీలో వేసుకుని తాగినట్లయితే అది మీ శరీరంలో స్వల్ప వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ శరీరంలో పెరుగుతున్న చెడు కఫము బయటకు వెళ్ళడం ప్రారంభమవుతుంది. మీకు చెమటలు పడతాయి. చెమటల ద్వారా మీ శరీరం నుండి ఎక్కువ నీరు బయటకు వచ్చేస్తుంది. బాడీలో ఎక్కువగా నిల్వ ఉన్న నీరంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. దీని వలనే బరువులో సగం తగ్గిపోతుంది. ఆ తర్వాత మీ లోపల ఉన్న కొవ్వును కరిగించడంలో కూడా ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పదార్థాలనేవి మీ జీర్ణ వ్యవస్థని ఎక్కువగా చురుకుగా పనిచేసేలా చేస్తాయి. వీటిని తీసుకోవడం వలన ఆహారం చాలా బాగా జీర్ణమవుతుంది. అది కూడా ఎక్కువగా ఆకలిని కలిగించదు. మీరు తిన్న ఆహారంలోని క్యాలరీలు కొవ్వుగా మారిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడైతే అదంతా కూడా ఒక శక్తిగా మీకు ఉపయోగపడుతుంది. ఎవరి ఛాతీలో అయితే కఫం ఎక్కువగా పేరుకుపోయి ఉంటుందో ఆ కఫాన్ని తక్షణమే తొలగించడంలో ఇది సహాయపడుతుంది. ఎంత పాత కఫమైనా కూడా మీరు టీలో చిటికెడు నల్ల మిరియాలు వేసి తాగితే ఛాతీ నుండి మొత్తం కఫం అంతా కూడా తొలగిపోతుంది. ఇదే కాకుండా బొడ్డులో కూడా కఫం పెరుగుతుంది. అది కొవ్వు రూపంలో పెరుగుతుంది. దానిని తొలగించడంలో కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఒక చిటికెడు సొంటి పొడిని కూడా వేయండి. డ్రై జింజర్ పౌడర్. మనం ఏం చేస్తామంటే చలికాలంలో అల్లం టీని తాగుతూ ఉంటాము. కానీ వేసవి వచ్చిన వెంటనే దాన్ని వదిలేస్తాము. వేడి వస్తువులు తినకూడదు. ప్రతిదీ చల్లగా తినాలి. ఎందుకంటే వేసవి వచ్చింది. ఇప్పటికే శరీరంలో చెమటలు అనేవి ఎక్కువగా పడుతూ ఉన్నాయి. మీకు తెలియదు. చెమటలు పట్టడము చాలా మంచిది. ఈ చెమటలు మీ శరీరంలో నుండి కొవ్వుతో పాటు హానికరమైన పదార్థాలను కూడా బయటకు తీసుకుని వచ్చేస్తాయి. కాబట్టి అల్లం టీ తాగడం చాలా చాలా మంచిది. కానీ చాలా సిటీస్లో అల్లం దొరకదు. వేసవి వచ్చినప్పటి నుండి అల్లం దొరకడం ఆగిపోతుంది. దాని వలన అందరూ కూడా అల్లం టీ తాగడం మానేస్తారు. అప్పుడు డ్రై జింజర్ మనకు దొరుకుతుంది. అది కూడా కొవ్వును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అనేవి చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. క్యాన్సర్ కణాలు ఎక్కడైనా పెరగబోతున్నాయి అంటే వాటిని అక్కడే సొంటి చంపేస్తుంది. ఎక్కడైనా గడ్డలు ఏర్పడితే వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. బీపీ షుగర్ చాలా పెరిగిపోతే వాటిని తగ్గించడంలో కూడా మీకు సహాయపడుతుంది. ఒక చిటికెడు నల్ల మిరియాలు, ఒక చిటికెడు సొంటి పౌడరు. ఒకవేళ బీపీ చాలా ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు వీటిని టీలో కాకుండా మజ్జిగలో వేసి తీసుకోండి. ఈ రెండు పదార్థాలు బీపీని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తాయి. థైరాయిడ్ సమస్యను కూడా ఇవి చాలా బాగా కంట్రోల్ చేస్తాయి. అసలు థైరాయిడ్ ఎందుకు పెరుగుతుంది అంటే
థైరాయిడ్ గ్రంథిలో అనేక విషపూరిత పదార్థాలు ఉంటాయి. అవి అక్కడ నిలిచిపోతాయి, అవి అక్కడ పేరుకుపోతాయి. కాబట్టి వాటిని కూడా తొలగించి బయటకు పంపించి వేస్తుంది. శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. చెమటల ద్వారా కొవ్వు కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీరు అనుకోవచ్చు, చెమటల ద్వారా కొవ్వు ఎలా బయటకు వెళుతుంది అని. మీరే చూస్తారు, ఎంత చెమటలు కక్కుతారో అంత ఎక్కువగా మీ లోపల నుండి కొవ్వు కరిగిపోతుంది. మీ మలం ద్వారా బయటకు వెళుతుంది. ఇది మీకు తెలియదు. ఎందుకంటే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది, శరీరంపై ఒత్తిడి సృష్టించబడుతుంది. అప్పుడు శరీరము తన కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి ఈ రెండు వస్తువులు కూడా చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఖాళీ కడుపుతో టీ తాగేవారందరికీ కూడా మనము ఇంకొక విషయాన్ని కూడా చెప్పుదాము. మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా టీ తాగినట్లయితే అది కొవ్వు తగ్గించడంలో మీకు చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా మీ శరీరంలో శక్తిని తగ్గనివ్వదు. వీటిలో చాలా విటమిన్ల ఖజానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాన్ని అయితే మీరు స్నాక్స్ రూపంలో తీసుకోండి. ఇవి తీసుకున్నా కూడా కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుంది. అవేంటి అంటే వేయించిన శనగలు. వేయించిన శనగలు ఒక గుప్పెడు, మీ గుప్పెటకు వచ్చేంత మాత్రమే వీటిని తీసుకోవాలి. ఒక గిన్నె నిండా తీసుకుని మాత్రము తినకూడదు. ఎక్కువగా తీసుకున్నట్లయితే అవి జీర్ణం కావు. వాటిలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగుతుంటే వ్యాయామం చేసిన తర్వాత కొంచెం శక్తి తగ్గినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఈ వేయించిన శనగలు ఒక గుప్పెడు నమిలి తినండి. ఒక చిటికెడు నల్ల మిరియాలు, ఒక చిటికెడు సొంటి పౌడర్ని వేసి తీపి తక్కువగా ఉండే టీని ఇప్పుడు మనం చెప్పిన విధంగా తయారు చేసుకుని తాగవచ్చు. మీరు కావాలి అనుకుంటే సాయంత్రం సమయంలో కూడా ఈ టీని తయారు చేసుకుని తాగవచ్చు. 2 సార్లు కంటే ఎక్కువ సార్లు మాత్రము టీని తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగని వారు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ టీని తాగవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకుందాం, కొంతమంది అసలు టీనే తాగరు. అటువంటి వారు బొద్దుగా ఉంటే ఏం చేయాలి అంటే, ఒకవేళ మీరు గ్రీన్ టీని తాగుతూ ఉన్నట్లయితే ఆ గ్రీన్ టీలో ఒక చిటికెడు నల్ల మిరియాలు, చిటికెడు సొంటి పౌడర్ని వేసి మీరు తీసుకోండి. గ్రీన్ టీ అయితే 2 నుండి 3 సార్లు వరకు మీరు తీసుకోవచ్చు. తీపి వేయకండి. దానితో పాటు మీరు శనగలను కూడా తినండి. ఇవి బరువు తగ్గడంలో మీకు చాలా సహాయపడతాయి. ఎక్కువసేపు మీ కడుపు నిండుగా ఉంచుతాయి. ఎక్కువ ఆకలి కలగకుండా చేస్తాయి. మీకు శక్తిని కూడా తగ్గనివ్వవు. మీరు బ్లాక్ టీ తాగుతున్నా, గ్రీన్ టీ తాగుతున్నా అందులో మీరు ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఏ టీని కూడా తాగము అని అనుకున్నవారు కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొద్దిగా టీ పౌడర్ని వేసుకుని, లేదా టీ ఆకులు ఉన్నట్లయితే టీ ఆకులను వేసుకుని, సోంపు, ఈ సొంటి, ఈ రెండింటిని వేసి మీరు లవంగాలు, యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా మెరిగించుకుని ఒక కప్పులోనికి వడకపట్టుకుని తీపి వేయకుండా ఉదయం లేచిన వెంటనే తాగిన, రోజుకి 2 సార్లు తాగుతూ ఉన్నట్లయితే మీ పొట్ట దగ్గర ఉన్న కొవ్వంతా కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. కాబట్టి మీకు ఏ విధానమైతే సరిపోతుందో మీకు నచ్చిన పద్ధతిని మీరు ఎంచుకోండి. ఒక చిటికెడు నల్ల మిరియాలు, ఒక చిటికెడు సొంటి పొడి, ఈ 2 కూడా అద్భుతమైన వస్తువులు. మీ కొవ్వుని త్వరగా తగ్గించడంలో ఇవి మీకు చాలా సహాయపడతాయి. రెట్టింపు వేగంతో మీలో ఉన్న కొవ్వంతా కూడా కరిగిపోతుంది. కానీ ఒక్క విషయం ఏమిటి అంటే, మీరు ఈ టీ తాగిన తర్వాత ఇంట్లో పిజ్జాలు తినడము, మార్కెట్ నుండి చాట్లు, పకోడీలు తెచ్చి తినడము, వేయించిన ఆహార పదార్థాలు, మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలు, వీటన్నింటినీ కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. చక్కెరను తక్కువగా తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్న భోజనమైన రొట్టెలు, బియ్యము, వీటన్నింటినీ కూడా సమ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకూడదు. సలాడ్లు, పండ్లు వంటి వాటిని మీరు తీసుకోవచ్చు. ఎప్పుడు నోట్లో ఏదో ఒకటి వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అటువంటి అలవాటు కొద్ది రోజుల పాటు మానేయాలి. లంచ్ చేసిన తర్వాత 3-4 గంటల సేపు బ్రేక్ ఇవ్వండి. ఆ తర్వాతే డిన్నర్ కి వెళ్ళండి. మధ్యలో కొంచెం స్నాక్స్ తీసుకోవచ్చు. ఆ స్నాక్స్ కూడా ఒక్కసారి మాత్రమే తీసుకోండి. చిప్స్ గాని, అరటిపండు, ఏదో ఒకటి కొద్దిగా స్నాక్స్ తీసుకోండి. ఇక మీరే చూస్తారు, మీరు తక్కువ
ఎక్కువ వ్యాయామం చేసినా కూడా మీ కొవ్వంతా కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. ఇక తగ్గుతూనే ఉంటుంది, తగ్గడం మాత్రము ఆగదు. అంటే మిమ్మల్ని సన్నగా ఫిట్ గా ఉండకుండా ఎవ్వరు కూడా ఆపలేరు. ప్రతి ఒక్కరు కూడా ఈ టీతో చేసుకుని ఈ పద్ధతిని తప్పకుండా పాటించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన విరాట్ మంత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.